ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ మౌన ధ్యాన కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనలందరినీ కూడా ఈ 2021 సంవత్సరంలో గడిచిన 10 నెలలు ఆయన కాపాడి ఉన్నారు. ఈ యొక్క 11వ నెల నవంబర్ మాసంలో దేవుడు మనల్ని ప్రవేశింపచేసినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ నెల మొదటి తేదీ నుండి మనం న్యాయాధిపతుల గ్రంథం నుండి ధ్యానాలు ప్రారంభించాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము న్యాయాధిపతులు మొదటి అధ్యాయము 22 నుండి 36 వరకు. ముందుగా ఈ యొక్క భాగం నుండి మనం 22వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకుందాం. మీరు కూడా మీ వద్ద బైబిల్ ఉన్నట్లయితే తెరిచి ఈ వాక్య భాగాన్ని చూడాలని కోరుతూ ఉంటున్నాను. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. పూర్వము లూజ్ అనబడిన బేతేలును వేగు చూచుటకు యోసేపు ఇంటి వారు దూతలను పంపగా ఆ వేగుల వారు ఆ పట్టణం నుండి ఒకడు వచ్చుట చూచి, నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళు త్రోవను మాకు చూపిన ఎడల మేము మీకు ఉపకారము చేసేదమని చెప్పిరి. అతడు పట్టణంలోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరి, కానీ ఆ మనుషుని వాని కుటుంబీకులనందరినీ పోనిచ్చిరి. ఆ మనుషుడు హిత్తీల దేశమునకు వెళ్ళి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అను పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. మనషీలు బెత్షెయానును దాని పల్లెలను, తైనానుకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లేయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరుచుకొనలేదు. ఏలయనగా కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పట్టియుండిరి. ఇశ్రాయేలు బలవంతులైన తర్వాత వారు కానానీయుల చేత వెట్టి పనులు చేయించుకునేది, కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. నేటి వాక్య భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా పాపం పట్ల అజాగ్రత్త వైఖరి, కేర్లెస్ యాటిట్యూడ్ టు సిన్. ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క కానానును జయించేటువంటి క్రమంలో వారు ఏ రీతిగా వ్యవహరించారో ఈనాటి లేఖన భాగంలో మనం చదువుతూ ఉంటాం. యోసేపు ఇంటి వారు ఒక కానానీయుని యొక్క సమాచారాన్ని బట్టి బేతేలును విజయవంతంగా స్వాధీనపరచుకొనగలిగారు. ఏదేమైనా వారు ఎక్కువ భూభాగాన్ని స్వాధీనపరచుకొనుచు కనానీయులను తోలివేయటానికి బదులుగా వారు మరి ఎక్కువగా కానాను వాసులతో సహవాసం చేసినట్లు నేటి లేఖన భాగం తెలియజేస్తుంది. దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏదనగా కానానీయులందరినీ కూడా నిర్మూలించమని దేవుడు తెలియజేశాడు. కానీ వీరు ఎక్కువ ఆ యొక్క భూభాగాన్ని స్వాధీనం చేసుకోనకుండా వారితో వీరు సహవాసం చేసినట్లుగా నేటి లేఖన భాగంలో చూస్తాం. కనానీయులను తోలివేయట ఇశ్రాయేలుకు కేవలం వారి మట్టుకు వారు భూమిని స్వాధీనపరచుకోవటం మాత్రమే కాదు, కానీ దేవుని తీర్పును ప్రకటించే విధానమై ఉంది వారు కానాను జయించడం. అయితే వారు దేవుని తీర్పును అమలుపరిచే విధంగా లేక ప్రకటించే విధంగా వారు పూర్తిగా విధేయత చూపలేదని మనకు తెలుస్తోంది. దేవుని తీర్పును ప్రకటించమని వారికి చెప్పినప్పుడు వారు విశ్వాసముతో ఆ పని చేస్తూ దేవుని కార్యాన్ని వారు పూర్తి చేయాల్సి ఉంది. కానాను నివాసుల్లో ఒక్కరిని వదలకుండా ప్రతి ఒక్కరిని తోలివేయటలో ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞకు లోబడక విఫలమైనట్లు నేటి లేఖన భాగంలో మనం చదువుతున్నాం. కాబట్టి ఇందులో మనం దేవుడు ఎవరు అని మనం గమనిస్తే 22వ వచనంలో ప్రభు మనతో ఉన్నప్పుడు మనకు నిజమైన విజయం దక్కుతుంది. దేవుడు మనతో ఉంటే మనం నిజమైన విజయాన్ని పొందగలం అనేది మనకు తెలుస్తుంది. యోసేపు యొక్క విజయము గొప్ప ఉపాయం వలన గెలిచినది కాదు, కానీ అది దేవుని ద్వారానే పొందినది అనేది మనకు అర్థమవుతుంది. ప్రభు మన జీవితాలు నడిపించే శక్తిగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగతంగా మన జీవితాలలో మార్గాల్ని తెరిచినట్లుగా చూడగలము. దేవుడు మనతో ఉంటే మనకు
విజయం పొందటానికి దేవుడే ఒక దారిని ఆయన ఏర్పాటు చేస్తాడు అనేది దేవుని వాక్యం మనకు ఈనాటి భాగం ద్వారా తెలియపరుస్తుంది. కాబట్టి దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమనగా 34 నుండి 36 వచనాల్లో లోకముతో రాజీ పడడం అనేది ఒక అడుగు వెనుక వేయడంతో మొదలవుతుంది. ఆ తర్వాత సులభంగా అది మరొక 2-3 అడుగులు వెనక్కు వేస్తూ అలా మనం పూర్తిగా ఓడిపోయేంత వరకు కూడా దాను గోత్రం ఎలాగైతే వెనకకు వెళ్ళి రాజీ పడిందో అలాగే మనం వెనకకు వెళ్ళడం అనేది జరుగుతుంది, రాజీ పడడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఆలోచన చేయాలి. అతి చిన్న విషయాల్లోనూ దేవునికి పూర్తిగా లోబడితే మనం విజయాన్ని పూర్తిగా ఆస్వాదించుటకు అది మార్గమై ఉంటుంది. కాబట్టి మనం చిన్న విషయాల్లో కూడా దేవుని మాటకు మనం తప్పకుండా లోబడుతూ ఉండాలి. దేవుని మాటకు మనం శిరస వహించినప్పుడు, ఆయన ఆజ్ఞకు విధేయులమైనప్పుడు అదే మనకు దేవుడు ఇచ్చేటువంటి విజయాన్ని ఆస్వాదించడానికి ఒక మార్గముగా కనిపిస్తుంది. కాబట్టి మన జీవితాల్లో మనం దేనితో కూడా రాజీ పడకుండా దేవుని మాటను మనం వింటూ ఆయన కొరకు జీవించాలి అనేది మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి సమయంలో మనం ఈనాటి లేఖన భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనగా, ప్రభు మనతో ఉంటే మనకు విజయం దక్కుతుంది. ప్రభు మనతో ఉంటే ఆయన మన జీవితానికి కావలసిన మార్గాన్ని, విజయానికి కావలసిన మార్గాన్ని ఆయన తెరుస్తాడు. ఆయన మనతో ఉండి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అలాగే మనం దేవునితో సహవాసం కలిగి ఈ లోకముతో రాజీ పడకుండా ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. దేవునితో మనం కలిసి జీవించడం అనేది అతి చిన్న విషయాల్లో కూడా మనం ఆయన మాట వినటానికి ఇష్టపడాలి. మనం ఈ లోకముతో ఏ విషయంలో కూడా మనం ఏకీభవించకుండా, రాజీ పడకుండా ప్రభు కొరకు మనం ప్రత్యేకించబడి ఉండాలి. రాజీ పడటం అనేది ఒక్కొక్క అడుగు మనం వెనక్కి వేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఒకేసారి మనం తొలగిపోవడము లేకపోతే ఓడిపోవడం జరగకపోవచ్చు, కానీ అది క్రమక్రమంగా మనం ఒక్కొక్క అడుగు వెనక్కు వేస్తూ పూర్తిగా పడిపోయేటట్లు మనల్ని తీసుకువెళ్తుంది అనేది ఈనాటి లేఖనంలో మనం చూస్తాం. కాబట్టి దేవుడు మనకు మన జీవితాల్ని ఆధ్యాత్మికంగా ఆయన మనతో ఉండి మనల్ని నడిపించేటట్లుగా, మనం ఆయన మాటకు వింటూ ఆయనకు లోబడుతూ ఆయన కొరకు మనం బ్రతికేటట్లుగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మన జీవితాలు ఆయన ఏ విషయంలో కూడా మనం అజాగ్రత్తగా ఉండకుండా దేవుని కొరకు నిలకడగా సాగిపోయే విధంగా దేవుడు మనం నడిపించినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మనం కలిసి ప్రార్థిస్తాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు మాతో ఉండుటను బట్టి మేము విజయం పొందగలమని మేము తెలుసుకుంటున్నాం. ప్రభా, నీ సన్నిధి మాకు తోడుంచి మమ్మల్ని నడిపించండి. నీ మాటకు పూర్తిగా లోబడుట ద్వారా మీరు మాకు అప్పగించినటువంటి పనులను జరిగించుటకు మాకు సహాయం చేయండి. మీ యొక్క మార్గంలో విధేయత చూపిస్తూ ముందుకు సాగే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాల ద్వారా మీరు పొందేటువంటి అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు, కానీ మీరు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ని మీకు తెలిసిన మీ స్నేహితులకి, ఇరుగు పొరుగుకి, మీ బంధువులకు మీరు పరిచయం చేయాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించడంలో మీ వంతు మీరు కృషి చేయాల్సిందిగా ప్రభు పేరిట కోరుతూ ఉంటున్నాను. దేవుని కృప మనందరికీ నిత్యము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.